మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. మలుపులు లేనిది జీవితం కాదు, తలపులు రానిది బాల్యము కాదు. మిత్రులారా, మీకు ఏమైనా చైల్డ్హుడ్ ప్రేమలు ఉన్నాయా? ఉంటే అలాంటివి గుర్తు చేసుకోవడానికి ఈ సినిమా చూడండి. లేకుంటే అరే భలే మిస్ అయ్యామే అని కాస్త సరదాగా మిమ్మల్ని మీరు కొంచెం గిలిగింతలు పెట్టుకోవడానికైనా ఈ సినిమా చూడండి. సినిమా పేరు విత్ లవ్. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో ఉంది. ఈ వీకెండ్ ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఆనందంతో హాయిగా నిద్రలోకి జారుకొని కొన్ని కలల్ని కౌగిలించుకొని మురిసిపోతారు. కథ వింటే నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలు ఎన్ని చూడలేదు అనుకుంటారు. కానీ ఎన్ని చూసినా ఈ సినిమా చూశాక మీరు చదివిన హై స్కూల్, జూనియర్ కాలేజీ తప్పక గుర్తుకొస్తాయి. అంతేకాదండోయ్, మీరు కూర్చున్న బెంచీలు, ముందో వెనకో మీరు చూపులు తిప్పి మీ మనసును రంగుల రాట్నం చేసిన రోజులు గుర్తుకొస్తాయి. ఎవరో హృదయాల్లో నీడల్లా కదులుతారు. ఆ నీడల నుంచి ఏవేవో జ్ఞాపకాల పరిమళాలు గుప్పుమంటాయి. ఇక మిమ్మల్ని ఊరించకుండా చిన్నగా కథ చెప్పేసుకుందాం. కథ అంటే ఏముంది? సత్య అనే ఒక అబ్బాయి ఉన్నాడండి. హైదరాబాద్లో చిన్న ఉద్యోగి. పెళ్లి చేసుకోమని అక్క సతాయింపుతో ఓ అమ్మాయిని చూడడానికి కాఫీ షాపుకు వెళ్తాడు. ఆ అమ్మాయి మోనిషా. సత్య అంటే నిజానికి సత్యకాలపు అబ్బాయిలా ఉన్నాడు. భలే అమాయకుడు, ఊరికినే ఏడ్చేస్తాడు. పాపం అని మనం కూడా కాస్త కళ్ళు తుడుచుకుంటాం. అమ్మాయి మోనిషా మాత్రం ముదురండోయ్, వీడితో ఒక ఆటే ఆడుకుంటుంది. ఆ ఆట ఎంత రంజుగా ఉంటుందో మీరే చూస్తారుగా. విషయానికి వచ్చేద్దాం. వీళ్ళిద్దరూ చదివింది ఒకే స్కూల్ అని తెలుస్తుంది. స్కూల్లో అతను సీనియర్, ఆమె జూనియర్. మాటల్లో మాటగా ఇద్దరి స్కూలు ప్రేమలు బయటపడతాయి. సత్య అనీషా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మోనిషా బాలాజీ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులు. మోడ్రన్ పెళ్లి చూపులు కదా. కాఫీ షాప్లో కబుర్లు, చిన్ననాటి ప్రేమ ముచ్చట్ల దాకా వెళ్ళి ఆనాటి తమ ప్రేమికులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇద్దరూ కలిసి ఒక సాహసయాత్ర చేసేదాకా కథ నడుస్తుంది. చెప్పాను కదా, ఈ మోనిషా అనే పిల్ల మహా ముదురని. ముదురు అంటే నా అర్థం ఫుల్ స్పీడ్, కంప్లీట్ యాక్టివ్, వెరీ డైనమిక్. మరి మన సత్య ఏమో అమాయక చక్రవర్తి. స్కూల్ రోజుల్లో సత్య ఎవరినైతే మనసారా ప్రేమించి పిల్లవాడి పిరికితనంతో ఆ ప్రేమను ప్రకటించలేకపోతాడో ఆ అనీషాను కలుసుకొని ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. అలాగే మోనిషా కూడా తన స్కూల్ లవర్ బాయ్ బాలాజీని కలుసుకోవాలి. వీళ్ళు అనుకుంటున్న ఆ వ్యక్తులు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు సాగిస్తున్నా సరే ఇప్పుడు కలుసుకొని ఆ చిన్ననాటి ప్రేమలు వ్యక్తం చేయాలి. ఇది ఈ అమ్మాయి వేసిన ప్లాన్. మరి మన సత్య ఏమో ఆ అమ్మాయిని చూస్తూనే గింగిరాలు తిరుగుతూ ఉంటాడు. ఆమె ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. భలే చిత్రంగా కథను నడుపుతాడు డైరెక్టర్ మదన్. బాల్యపు ప్రేమల్ని వెతుక్కుంటూ వెళుతూ సాగే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా తన దారిని తాను వెతుక్కుంటూ ఒక బాట వేసుకుంటూ వెళ్ళడం ఈ సినిమాలో చాలా గమ్మత్తైన ట్విస్ట్. మరి వీళ్ళిద్దరూ తమ హై స్కూల్ ప్రేమికులను కలుసుకుంటారా అంటే కలుసుకుంటారు. వాళ్లకు ఐ లవ్ యూ చెప్తారా అంటే అదేదో సినిమాలో మీరే చూడాలి అని అంటాను. ఆ లేత వయసులో ప్రేమలు పెరిగి పెద్దయిన తర్వాత హృదయంలో ఎంతగా కల తిరుగుతూ ఉంటాయో వాటిని అలాగే కలల రూపంలో దాచుకుంటేనే బాగుంటుందా? లేదా పెరిగి పెద్దయిన తర్వాత వాటిని ఎలాగైనా పొందాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? దీనికి కూడా జవాబుగా ఈ సినిమా మీరు చూసి తీరాలి. ఎక్కడా విషాద గీతాలు, కన్నీటి జలపాతాలు, భూకంపాలు ఉండవు. గుండెల్లో గిలకొట్టే తీపి జ్ఞాపకాల అలజడి తప్ప. అసలు ఇద్దరు స్కూల్ మేట్స్ పెళ్లి చూపుల కోసం కలిసి ఒకనాటి తమ స్కూల్ లవర్స్ని గుర్తు చేసుకొని వారిని చూడాలని వెళ్ళడమే ఒక స్వీట్ థ్రిల్లింగ్ డ్రమాటిక్ ఎలిమెంట్ ఈ సినిమాలో. అన్నీ చెప్పుకున్న తమ పాతకాలపు ప్రేమలతో ఒకరిలో ఒకరు నలిగిపోతున్నా, ఇదంతా ఒకరికొకరు ఒప్పుకున్నా ఎవరి మీద ఎవరికి ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు కలగకుండా పువ్వులకు నవ్వులు జోడించినట్టు ఈ పిల్లలిద్దరినీ నవ్విస్తూ కవ్విస్తూ కథ నడిపించడం భలే బాగుంటుంది. ఇంతకీ వీళ్ళిద్దరూ తమ చైల్డ్హుడ్ లవర్స్ని కలుసుకొని ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? మరి వీళ్ళిద్దరూ చివరికి ఒకటయ్యారా? లేక ఎవరి ప్రేమలు వారే ఎప్పుడో పారేసుకున్నవి ఇప్పుడు ఏరుకుంటూ ఒంటరిగా ఉన్నారా? ఇదంతా సినిమా చూసి ఎలాగూ తెలుసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలి. మోనిషా పాత్రలో అనస్వర రాజన్ భలే అల్లరి పిల్లల ఆ కుర్రాడిని ఆట పట్టిస్తూ మన హృదయాలతో కూడా ఒక ఆట ఆడుకుంటుంది.
ఇప్పటి పిల్లలు ఎంత ఈజీగా యాక్షన్ని లైఫ్తో ముడేసి ఎంత ఫ్రెష్గా సినిమాకు ప్రాణం పోస్తున్నారా అనిపిస్తుంది. సత్యా పాత్రలో నటించిన అభిషన్ జీవింత్ నిజంగానే జీవించేశాడు. వాడు బేరుమని ఏడుస్తూ ఉంటే మనం కూడా వాడిని అరే ఊరుకోరా, అంతా మంచే జరుగుతుందిలేరా అని లోపలే ఓదారుస్తాం. స్కూల్లో జూనియర్ అయిన మోనిషా ఇప్పుడు సీనియర్ల ఆ కుర్రాడి సత్యాన్ని చేసిన చిలిపి ర్యాగింగ్ చూస్తే వామ్మో, ఇప్పటి అమ్మాయిలు చిచ్చరపిడుగులే అనుకుంటాం. స్కూల్లో సీనియర్ ఈ అమ్మాయి ముందు జూనియర్లా గుంజీలు తీయడం చూడముచ్చటగానే ఉంటుంది. అమ్మాయిలు డామిట్, ఇదేంటి కథ ఇలా అడ్డం తిరిగింది అని ఎవరైనా పురుష పుంగవులు కొండొకచో అహంకరిస్తూ నొచ్చుకున్నా వాస్తవాలు ఒప్పుకోవాలి కదా. చివరగా ఈ సినిమా చూస్తే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఆనందం మనకు మిగులుతుంది సరే, కానీ తొలి ప్రేమలు అలా మనసులోనే ఎప్పటికీ ఉండిపోవాలి. పెరిగి పెద్దయ్యాక ఇంకా ఏదేదో అయ్యాక ఆ ప్రేమల్ని అన్వేషిస్తూ వెనక్కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. అలా వెళ్తే ఒకవేళ ఆనాటి మన మనసులో ముద్రపడిన ఆ ప్రేమమూర్తిని చూస్తే మనసులో పడిన ముద్రకి ఇప్పుడు ఎదురుపడిన ఈ వ్యక్తికి పోలికలు ఉన్న హృదయంలో ఆనాటి తీయని అలజడులు ఇప్పుడు కలగవు. అందుకే తొలి ప్రేమలు మలిసంధ్యలు ముగిసేదాకా అలా భద్రంగా దాచుకోవాలి అంతే. వాటిని తలుచుకోవాలి అంతే, నిజం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఈ సినిమా చూశాక ఇలాంటి అభిప్రాయం కలుగుతుందేమో మీకు కూడా. ఎవరికి ఏ అభిప్రాయం కలిగినా ఈ సినిమా మాత్రం మన హార్ట్ని ఎక్కడో టచ్ చేసి ఒకసారి ఆ హార్ట్ బీట్ని కొన్ని రెట్లు పెంచడం మాత్రం ఖాయం. ముందే చెప్పాను కదా, తొలి ప్రేమల జ్ఞాపకాలు ఉన్నా లేకపోయినా ఈ సినిమాలో యువజంటను చూడడం మనకు కన్నుల పంటగానే ఉంటుంది. అన్నట్టు ఈ హీరో సత్యపాత్ర పోషించిన అభిషన్ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తీసిన డైరెక్టర్ కూడా. ఏమైనా ఇంత చిలిపి కథను చిన్న మలుపులతో చూస్తున్న వారి గుండెల్లో కొన్ని కుదుపులతో నడిపించిన దర్శకుడు మదన్ మన అందరి అభినందనలకు పాత్రుడు. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సీన్ రాల్డన్కు కూడా సంగీత తరంగాలపై మనల్ని ఓలలాడించినందుకు అభినందనలు చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా టీంకి అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ, నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ సినిమా చూసి మీరు తప్పక మంచి కామెంట్స్ చేస్తారని, నచ్చితే ఈ వీడియోని మిత్రులకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.